మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జూలై 14 జ్యేష్ఠ అమావాస్య చాలా పవర్ఫుల్ గనుక జిల్లేడు ఆకుతో ఇలా చెయ్యండి చాలు ధనం వరదలాగా వచ్చి పడుతుంది. మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో రకాల కష్టాలకు, ముఖ్యంగా తీరని అప్పుల బాధలకు, ఆర్థిక ఇబ్బందులకు, ఇంట్లో నిరంతరం జరిగే గొడవలకు మన చుట్టూ ఉండే ప్రకృతిలోనే అద్భుతమైన మరియు అత్యంత శక్తివంతమైన పరిష్కారాలు దాగి ఉన్నాయి. మన పూర్వీకులు మహర్షులు మనకందించిన అమూల్యమైన శాస్త్రాలలో ప్రకృతిలో లభించే ప్రతి మొక్కకు, ప్రతి ఆకుకు ఒక అద్భుతమైన దైవిక శక్తి ఉందని చాలా స్పష్టంగా వివరించారు. అలాంటి మహిమాన్వితమైన వృక్షాలలో మొదటి వరుసలో ఉండేది జిల్లేడు చెట్టు. చాలామంది దీనిని దారి పక్కన, పొలాల గట్ల మీద పెరిగే ఒక పిచ్చి ముక్కగా భావించి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో మరియు తాంత్రిక విద్యలలో జిల్లేడు చెట్టుకు ఉన్న స్థానం అంతా ఇంతా కాదు. రాబోయే అమావాస్య చాలా అరుదైనది మరియు అత్యంత శక్తివంతమైనది. అమావాస్య అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి అమావాస్య అనేది మన జీవితంలోని దరిద్రాన్ని వదిలించుకోవడానికి, అష్టైశ్వర్యాలను ఆహ్వానించడానికి ప్రకృతి మనకిచ్చే ఒక అద్భుతమైన అవకాశం. అందులోనూ ఈ అమావాస్యకు శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన స్థానముంది. ఈ అమావాస్య రోజు ఒక చిన్న జిల్లేడు ఆకుతో చిన్న పరిహారం చేస్తే చాలు మన ఇంట్లో తరతరాలుగా పేరుకుపోయిన దారిద్ర్యాన్ని, కష్టాలను, దురదృష్టాన్ని సమూలంగా నాశనం చేసి ధనాన్ని ఒక వరదలాగా మన జీవితంలోకి ప్రవహించేలా చేస్తుంది. మరి ఇంతకీ ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు జిల్లేడు ఆకుతో ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీకు చిన్న విన్నపం. ముందుగా కమెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మీయే నమః అని భక్తితో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా మనం జ్యేష్ఠ అమావాస్య ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు లక్ష్మీదేవి కంటే ముందుగా ఉద్భవించినది జ్యేష్ఠాదేవి. ఈ జ్యేష్ఠాదేవిని దారిద్ర్యానికి, దురదృష్టానికి ప్రతీకగా భావిస్తారు. లక్ష్మీదేవికి అక్క అయిన ఈ జ్యేష్ఠాదేవి ఏ ఇంట్లో అయితే అపరిశుభ్రత, గొడవలు, బద్ధకం ఉంటాయో ఆ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అవి ఉన్న చోట లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలబడదు. అందుకే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య రోజున మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్న ఆ జ్యేష్ఠాదేవిని, అంటే దరిద్ర దేవతను సాగనంపి ఆ ఖాళీ అయిన స్థానంలోకి మహాలక్ష్మీదేవిని సాదరంగా ఆహ్వానించడానికి చేసే పరిహారాలు 100% అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. శాస్త్రం ప్రకారం ఈ అమావాస్య రోజున ప్రతికూల శక్తుల ప్రభావం భూమిపై ఎక్కువగా ఉంటుంది. ఆ దుష్ట శక్తులను మన ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి, వాటిని నాశనం చేయడానికి ఈ అమావాస్య రోజు సాయంకాలం చేసే తాంత్రిక పరిహారాలు అమోఘంగా పనిచేస్తాయి. ఈ సమయంలో విశ్వంలో ఉండే ఒక ప్రత్యేకమైన శక్తిని మనం సరిగ్గా వినియోగించుకుంటే మన తలరాతను సైతం మార్చుకోవచ్చు. ఈ పరిహారానికి మనం జిల్లేడు ఆకును ఎందుకు వాడుతున్నామో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా మనకు 2 రకాల జిల్లేడు చెట్లు కనిపిస్తాయి. ఒకటి సాధారణ ఊదా రంగు పువ్వులు పూసేది, రెండవది అత్యంత అరుదైన తెల్ల జిల్లేడు. ఈ రెండింటిలోనూ దైవిక శక్తులు ఉన్నప్పటికీ తెల్ల జిల్లేడుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దీనిని సంస్కృతంలో శ్వేతార్క అని పిలుస్తారు. అర్క అంటే సూర్యుడు. ఇది సాక్షాత్తు నవగ్రహాలకు రాజైన సూర్య భగవానుడికి ప్రతీకగా భావిస్తారు. సూర్య అనుగ్రహం ఉంటే జీవితంలో ఎదుగుదల, సంపూర్ణ ఆరోగ్యం, సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు వెల్లివిలుస్తాయి. రథసప్తమి రోజున 7 జిల్లేడు ఆకులను తలపై పెట్టుకొని స్నానం చేయడం వెనుక ఉన్న అంతరార్థం కూడా ఇదే. ఇలా చేయడం వలన సూర్య భగవానుని అనుగ్రహం లభించి 7 జన్మల పాపాలు హరించుకుపోతాయని ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు, జిల్లేడు చెట్టు ఆ పరమశివుడికి మరియు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైనది. వినాయక చవితి నాడు చేసే ఏకవింశతి పత్రి పూజలో దీని ఆకులను ప్రత్యేకంగా సమర్పిస్తారు.
12 సంవత్సరాలకు పైబడిన పాత తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరులు సహజ సిద్ధంగా వినాయకుడి ఆకారం ఏర్పడుతుందని, దీనినే శ్వేతార్క గణపతి అంటారని మన తంత్రశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ శ్వేతార్క గణపతిని ఇంట్లో ఉంచి పూజించే వారికి ఎలాంటి ఆటంకాలైనా తొలగిపోయి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవికి కూడా జిల్లేడు ఆకు అంటే ఎంతో ప్రీతి. ఈ విధంగా జిల్లేడు చెట్టు ఒకేసారి సూర్యుడి శక్తిని, శివుడి కరుణను, గణపతి అనుగ్రహాన్ని, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తనలో నింపుకున్న ఒక కల్పవృక్షం లాంటిది. అలాంటి చెట్టు యొక్క ఆకుతో చేసే పరిహారం ఎంత శక్తివంతంగా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. ఈ అద్భుతమైన పరిహారం విజయవంతం కావడానికి కావలసిందల్లా అచంచలమైన నమ్మకం మరియు పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలు. కేవలం ఏదో మొక్కుబడిగా కాకుండా ఈ పరిహారం నా జీవితాన్ని మారుస్తుంది, నా అప్పుల బాధలు తీరుస్తుంది, నా ఇంటికి పట్టిన దరిద్రాన్ని పారద్రోలుస్తుంది అన్న ప్రగాఢ విశ్వాసంతో దీన్ని ఆచరించండి. ఈ అమావాస్య రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తరువాత, అంటే సుమారుగా 6 గంటల నుండి 7:30 గంటల మధ్యలో ఈ పరిహారాన్ని ప్రారంభించాలి. దీన్ని ప్రదోషకాలం అంటారు. ఆ సమయానికి ముందే మీరు తలస్నానం చేసి ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. మీ శరీరం, మనసు రెండూ పవిత్రంగా ఉండాలి. ఇల్లంతా, ముఖ్యంగా పూజ గదిని మరియు వంటగదిని శుభ్రంగా కడిగి లేదా తుడుచుకొని పసుపు నీళ్లు లేదా గంగాజలం చల్లి పవిత్రం చేయాలి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఎలాంటి ప్రతికూల ఆలోచనలు, ఆందోళనలు లేకుండా భగవంతునిపై పూర్తి ఏకాగ్రతను నిలపాలి. మొదటగా మీరు ఒక మంచి జిల్లేడు ఆకును సంపాదించాలి. సాధ్యమైనంత వరకు తెల్ల జిల్లేడు చెట్టు నుండి ఆకును సేకరించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దానికి ఆకర్షణ శక్తి చాలా ఎక్కువ. ఒకవేళ అది అస్సలు అందుబాటులో లేకపోతే సాధారణ ఊదా రంగు పూలు పూసే జిల్లేడు ఆకును కూడా వాడవచ్చు. ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఆకును చెట్టు నుండి తెంపేటప్పుడు నేరుగా వెళ్ళి తెంపేయకూడదు. ఆ వృక్షానికి మనస్సులో నమస్కరించి చేతులు జోడించి ఇలా ప్రార్థించండి: ఓ వృక్షరాజా, నా జీవితంలోని కష్టాలను, ఆర్థిక బాధలను తొలగించుకోవడానికి మీ నుండి ఒక ఆకును స్వీకరిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించి నా కోరిక నెరవేరేలా అనుగ్రహించు అని వేడుకోండి. ఆ ఆకును చాలా జాగ్రత్తగా, ఎక్కడా చిరగకుండా, నలగకుండా తెంపండి. ఆకు పుచ్చులు లేకుండా తాజాగా, పచ్చగా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇంటికి తీసుకువచ్చిన తరువాత ఆ ఆకును శుభ్రమైన నీటితో సున్నితంగా కడిగి ఒక మెత్తని గుడ్డతో తుడిచి తడి లేకుండా పూర్తిగా ఆరనివ్వండి. ఈ ఆకుని చీకటి పడకముందే తెచ్చి దాచిపెట్టుకోవాలి. ఇప్పుడు అసలైన కీలకమైన ప్రక్రియ మొదలవుతుంది. ఈ జిల్లేడు ఆకు మీ ఇంటికి ఒక రక్షణ కవచంలాగా, ధనాన్ని ఆకర్షించే అయస్కాంతంలాగా పనిచేస్తుంది. గనుక సాయంత్రం 6 నుండి 7:30 సమయంలో శుభ్రపరిచిన ఆ జిల్లేడు ఆకును మీ పూజ గదిలో ఇష్టదైవం ముందు ఒక ఇత్తడి లేదా రాగి పళ్ళల్లో పెట్టండి. స్టీలు ప్లేటు వాడకండి. మొదటగా మీ కుడి చేతి ఉంగరపు వేలితో కొద్దిగా స్వచ్ఛమైన పసుపును తీసుకొని ఆ జిల్లేడు ఆకు మొత్తం రాయండి. పసుపు గురుగ్రహానికి ప్రతీక. గురుబలం ఉంటేనే ఇంట్లో డబ్బు నిలుస్తుంది. ఇది సకల శుభాలను, అదృష్టాన్ని మీ వైపు తిప్పుతుంది. ఆ తర్వాత కుంకుమను తీసుకొని ఆ పసుపు రాసిన ఆకు మధ్యలో ఒక పెద్ద బొట్టు పెట్టండి. కుంకుమ మంగళత్వానికి, సౌభాగ్యానికి, సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహానికి సంకేతం. ఇప్పుడు ఆ ఆకు మధ్యలో, అంటే కుంకుమ బొట్టు మీద ఒక చిటికెడు పచ్చ కర్పూరాన్ని ఉంచండి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, సాధారణ హారతి కర్పూరం కాదు, పచ్చ కర్పూరం మాత్రమే వాడాలి. పచ్చ కర్పూరం యొక్క సుగంధానికి లక్ష్మీదేవిని అత్యంత బలంగా ఆకర్షించే శక్తి ఉంది. ఇది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తక్షణమే పారద్రోలి ఒక దైవికమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆ పచ్చకర్పూరంపై ఒక పావు చెంచా నల్ల ఆవాలను వేయండి. తాంత్రిక శాస్త్రంలో ఆవాలకు ఉన్న శక్తి అమోఘమైనది. ఇవి నరదృష్టి, దిష్టి దోషాలు, అసూయ, శత్రువుల నుండి వచ్చే చెడు ప్రయోగాలు, చేతబడులు వంటి సకల దుష్టశక్తులను నిర్మూలించే అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి. చివరగా ఆ ఆవాలపైన 2 లవంగాలను, అంటే పువ్వు ఉన్న లవంగాలు మాత్రమే, విరిగినవి కాదు, వాటిని ఉంచండి.
లవంగాలు ఆర్థిక ఆటంకాలను తొలగించి ఆగిపోయిన పనులు వేగవంతం అవ్వడానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ విధంగా పసుపు, కుంకుమ, పచ్చికర్పూరం, నల్ల ఆవాలు, లవంగాలు కలిసిన ఈ జిల్లేడు ఆకు ఇప్పుడొక సాధారణ ఆకు కాదు. అది ఒక అత్యంత శక్తివంతమైన దైవిక యంత్రంగా రూపాంతరం చెందింది. ఇప్పుడు ఈ ప్లేట్ను తీసుకొని నేరుగా మీ ఇంటి వంటగది కిచెన్కి వెళ్ళండి. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మన ఇంటికి గుండెకాయ వంటిది వంటగది. మన ఆరోగ్యం, ఐశ్వర్యం, మనశ్శాంతి అన్నీ ఆ వంటగదిపైనే ఆధారపడి ఉంటాయి. అక్కడ సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. వంటగది వాస్తు ప్రకారం సరిగ్గా ఉంటే ఆ ఇంట్లో వారికి తిండికి, డబ్బుకి ఎప్పటికీ లోటు ఉండదు. వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదికి ఆగ్నేయ మూల అత్యంత కీలకమైనది. ఇది అగ్నిదేవుడి స్థానం. ఈ మూలలో ఎలాంటి వాస్తుదోషం ఉన్నా ఆ ఇంట్లో అనారోగ్యాలు, ఆర్థిక నష్టాలు, భార్యాభర్తల మధ్య గొడవలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. మనం ఇప్పుడు పూజగదిలో తయారు చేసిన ఈ శక్తివంతమైన జిల్లేడు ఆకు ప్లేట్ను సరిగ్గా మీ ఇంటి వంటగదిలోని ఆగ్నేయ మూలలో బయట వ్యక్తులకి ఎవ్వరికీ కనిపించని విధంగా కొంచెం ఎత్తులో, అంటే క్యాబినెట్స్ పైన లేదా ఒక షెల్ఫ్లో ఒక శుభ్రమైన ప్రదేశంలో పెట్టండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే జిల్లేడు ఆకులోని శక్తులు, పసుపులోని గురుగ్రహ శక్తి, కర్పూరం యొక్క ధనాకర్షణ శక్తి, ఆవాల యొక్క దుష్టశక్తి నివారణ శక్తి మరియు లవంగాలలోని ఆకర్షణ శక్తి ఇవన్నీ కలగలిసి ఆగ్నేయ మూలలోని అగ్నితత్వంతో ఏకమవుతాయి. ఇది ఒక అదృశ్య అగ్నిగుండంలా పనిచేస్తుంది. మీ ఇంటిపై ఉన్న, మీ కుటుంబ సభ్యులపై ఉన్న సకల నరదృష్టిని, బంధువుల అసూయను, గ్రహదోషాలను, వాస్తుదోషాలను మరియు దారిద్ర్యాన్ని నిశ్శబ్దంగా బూడిద చేసివేస్తుంది. ఇది మీ వంటగదిని, తద్వారా మీ ఇంటి మొత్తాన్ని ఒక శక్తివంతమైన రక్షణ కవచంలా కాపాడుతుంది. నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోగానే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి మార్గం సుగమమవుతుంది. ఆ ఆకును అక్కడ ఉంచిన తర్వాత 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని మనసులో అన్నపూర్ణాదేవిని, మహాలక్ష్మీదేవిని స్మరించుకొని ఈ విధంగా ప్రార్థించండి. ఓ దయానిధులైన దేవతలారా, ఈ పవిత్రమైన అమావాస్య రోజున నా కష్టాలు తీరాలని ఈ శక్తివంతమైన పరిహారాన్ని ఆచరించాను. నా ఇంటికి పట్టిన సకల దోషాలను, దరిద్రాన్ని, నరదృష్టిని తొలగించి మాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాలను ప్రసాదించండి. నా ఇంట్లోకి ధనం వరదలా ప్రవహించేలా, నా అప్పుదన్నీ త్వరగా తీరిపోయేలా అనుగ్రహించండి అని మనస్ఫూర్తిగా ఆర్తితో ప్రార్థించండి. ముఖ్య విషయం ఏమిటంటే ఈ పరిహారం గురించి మీరు ఎవరితోనూ ఎక్కువగా చర్చించవద్దు. పరిహారాలు ఎప్పుడూ నిశ్శబ్దంగా, రహస్యంగా, అపారమైన నమ్మకంతో చేయాలి. అప్పుడే వాటి ఫలితం రెట్టింపు అవుతుంది. ఈ జిల్లేడు ఆకు ప్లేట్ను ఆ వంటగది ఆగ్నేయ మూలలో 1 వారం రోజుల పాటు కదపకుండా అలాగే ఉంచాలి. అది నెమ్మదిగా తనలోని సానుకూల శక్తిని ఆ ప్రదేశంలోకి, మీ ఇంట్లోకి విడుదల చేస్తూ ఉంటుంది. మీ ఇంట్లోకి వచ్చే ఎటువంటి దుష్టశక్తినైనా అది లాగేసుకుని నిర్వీర్యం చేస్తుంది. వారం రోజుల తర్వాత ఆ ప్లేట్ను తీసి ఆకును అందులోని ఆవాలతో, లవంగాలతో సహా తీసుకెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో, అంటే మట్టిలో లేదా ఏదైనా పారుతున్న నీటిలో లేదా ఒక పెద్ద చెట్టు మొదట్లో వేసేయండి. డస్ట్బిన్లో మాత్రం వేయకండి. ఇలా కనీసం 3 నెలల పాటు, అంటే 3 అమావాస్యలు క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించని అద్భుతమైన మార్పులను మీరే కళ్ళారా చూస్తారు. డబ్బుకు సంబంధించిన అన్ని ఆటంకాలు వేసవిలో మంచులా కరిగిపోతాయి. ఎప్పటినుంచో మొండి బకాయిలుగా నిలిచిపోయిన డబ్బు మీకు తిరిగి వస్తుంది. తీర్చలేము అనుకున్న అప్పులు తీర్చడానికి ఊహించని మార్గాలు మీకు కనిపిస్తాయి. వ్యాపారం చేసేవారికి నూతన అవకాశాలు వచ్చి లాభాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, జీతాల పెంపు వంటి శుభవార్తలు వింటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అకారణ ద్వేషాలు తొలగిపోయి అన్యోన్యత పెరిగి అంతులేని ప్రశాంతత నెలకొల్తుంది. మీ ఇంటికి ఒక కొత్త కళ, ఒక దైవికమైన శక్తి వచ్చిన స్పష్టమైన అనుభూతి మీకు కలుగుతుంది. ఇది కేవలం ఏదో సాధారణ పరిహారం కాదు. మన పూర్వీకులు మనకు ప్రకృతి ద్వారా అందించిన ఒక అద్భుతమైన విజ్ఞానం. అపారమైన నమ్మకంతో, స్వచ్ఛమైన మనస్సుతో ఈ అమావాస్య రోజున దీన్ని ఆచరించండి. ఆ మహాలక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇండ్లు సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో నిరంతరం కలకలలాడుతూనే ఉంటుంది. మీకన్నీ శుభాలే జరుగుతాయి. మంగళవారం అమావాస్య కలిసి వస్తే దానిని మంగళ అమావాస్య లేదా భౌమ అమావాస్య అంటారు.
ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు. తిథులలో అమావాస్య చాలా శక్తివంతమైనది. అలాగే వారాలలో మంగళవారం చాలా శక్తివంతమైనది. మంగళవారం అమావాస్యతో కలిసి వస్తే దానిని మంగళ అమావాస్య లేదా భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ అమావాస్య అన్ని రకాల భూతప్రేత పిశాచ బాధలను తొలగిస్తుంది, దుష్టశక్తులను తొలగిస్తుంది. ఈ భౌమ అమావాస్య సందర్భంగా కాలభైరవుణ్ణి దర్శిస్తే సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి. భయంకరమైన శత్రుబాధలు, నరఘోష, నరపీడ, దృష్టిదోషం, అప్పుల బాధలన్నీ కూడా తొలగింపచేసుకోవాలంటే మంగళవారంతో కూడిన అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి కాలభైరవుణ్ణి దర్శించుకొని నీటితో అభిషేకం చేయించుకోండి. అలాగే ఈ అమావాస్య రోజు కొన్ని తప్పు పనులను పొరపాటును కూడా చేయకూడదు. ఈ అమావాస్య రోజున పచ్చళ్ళు తినకూడదు. అంటే నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి తినకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు రాత్రి పెరుగును తినకూడదు. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు వాహనాలు కొనకూడదు. అంటే సైకిళ్ళు, బైకులు, కారులు ఇలాంటివి ఏమీ కూడా ఈ అమావాస్య రోజు కొనుగోలు చేయకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు కొత్త దుస్తులు కూడా కొనకూడదు. నల్లటి రంగు దుస్తులు ధరించకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు, ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. ఈ అమావాస్య నాడు పగటిపూట నిద్రపోకూడదు, లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. అమావాస్య నాడు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. అమావాస్య రోజు తులసి చెట్టు నుండి ఆకులు కూడా కొయ్యకూడదు. జుట్టుకు నూనె రాయకూడదు. జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులను అస్సలు చెయ్యనేకూడదు. అంతేకాదు, ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు. ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు మర్రి చెట్టు కింద ఉన్న సావిత్రీదేవతను పూజించాలని పురాణాలు చెబుతూ ఉన్నాయి. దీనిని వటసావిత్రి వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని సాధారణంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజు చేస్తారు. పౌర్ణమి రోజు వటసావిత్రి వ్రతం చేయలేని వారు ఈ అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు. వటసావిత్రి వ్రతం అంటే మర్రి చెట్టును పూజించాలి. ఈ రోజున ఎవరైతే మర్రి చెట్టును పూజిస్తారో అలాంటి ఆడవారికి వైధవ్యం రాకుండా దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే సంతానం లేని ఆడవారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలంటే స్త్రీలు తెల్లవారుజామున తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించాలి. అలాగే కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. చేతులు నిండా మట్టి గాజులు ధరించాలి. అలాగే ఆడవారు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి. ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకొని మీ ఇంటి దగ్గరలో ఉన్న మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ముందుగా మర్రి చెట్టుకు నమస్కారం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకొని 5 పోగులుగా చేసి ఆ దారానికి పసుపు రాసి మర్రి చెట్టుకు కట్టి 7 ప్రదక్షిణాలు చేయండి. మర్రి చెట్టు మొదట్లో కొన్ని ఆవపాలు పోసి నెయ్యి దీపం వెలిగించండి. చెట్టుకు పసుపు కుంకుమలు, పూలు, అక్షింతలు వేసి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా మర్రి చెట్టును పూజించి అక్కడున్న ముత్తైదులకు తాంబూలం ఇవ్వండి. తమలపాకులు, 2 అరటిపండ్లు, వక్క, పసుపు, కుంకుమలు, గాజులు పెట్టి తాంబూలం ఇవ్వాలి. చివరగా సావిత్రి సత్యవంతుల పౌరాణిక కథలు చదవడం కానీ వినడం కానీ చేయాలి. ఈ కథ వినకపోతే వ్రత ఫలితం దక్కదు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మీ భర్త పాదాలకు నమస్కారం చేసుకోండి. ఈ వ్రతాన్ని చేసే స్త్రీలు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉదయం అంతా ఉపవాసం ఉంటూ పాలు పండ్లు స్వీకరించాలి. ఈ రోజున మర్రి చెట్టుకు నీళ్లు పోస్తే మీ పితృదేవతలకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.